ఈరోజు మన ఇతరులతో సరిగా ఉండకపోతే మనకి మంచి చేస్తానికి ఎవరు ఉండరండి. ఈరోజు నాకు స్నేహితులు ఎవరు వద్దు, నాకు సహాయం ఎవరు వద్దు, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఎవరు వద్దు, నేను ఒక్కడిని ఉంటానంటే చాలా డేంజర్. దేవుడు నీ చుట్టూ పెట్టిన ప్రతి ఒక్కరి ద్వారా నీ జీవితంలో ఏదో ఒకటి చేస్తాడు. మొదటి వారు ఎవరంటే మనల్ని దేవుడితో కలిపేవారు. వారు నీ జీవితంలో పెద్ద ఏం చేయరు, నీకేం పని చేయరు, నీకేం సహాయం చేయరు, నీకేం డబ్బులు ఎవరు, నీకేం రికమెండేషన్ చేయరు, నీ భారాన్ని మోయరు, నీ గొడవని వినరు, నీకు ఏమి చేయరు. జస్ట్ నేను దేవుడితో కలిపి వెళ్ళిపోతారు, అంతే వారి పని. అలాంటి వారు కావాలి. రెండో రకమైన మనుషులు ఉంటారు. ఎవరు తెలుసా? నీ కొరకు ఒక్క చిన్న రికమెండేషన్ ఇస్తారు, నీ కొరకు ఒక చిన్న మాట చెప్తారు, నీ గురించి ఒక చిన్న విషయం తెలియజేస్తారు, నీ గురించి ఒక చిన్నది పంచుకుంటారు, నీ జీవితంలో మేలు జరుగుతుంది. మూడో రకమైన వారు ఉంటారు. ఈ మూడో రకమైన వారు ఎవరంటే వారికి పెద్ద తెలివి ఉండదు అనుకుంటామేమో, వారికి పెద్ద మన కొరకు ఏం చేయలేరు, వాళ్ళకి ఏం పెద్ద కనెక్షన్స్ లేవు, పెద్ద ఏమి జరిగించలేరు, పెద్ద అది లేదు ఇది లేదు అనుకుంటామేమో. కానీ వారు ఎప్పుడు మన పక్కన గమ్మున ఉంటారు. అనేక సార్లు చూస్తే అలాంటి వారు చాలా ప్రాముఖ్యమైన వారు. నాలుగో రకం ఉంటారు. ఎలాంటి రకం ఉంటే మాత్రం నిజంగా గ్రేట్ అండి. యు ఆర్ బ్లెస్డ్ బై గాడ్. వాళ్ళు ఎలాంటి రకం అంటే వారి ధన్యులో చెప్పచ్చు. వారు ఎలాంటి రకం అయితే వారికి తలాంతులు కలిగిన వారు. అడిగితే చేసి పెట్టేవారు, చిక్కేస్తే నీకు చేసి పెడతారండి. నువ్వు అనుకుంటే నీకు జరిగించి చూపిస్తారండి.